ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఉంటుంది కదా అంజలి. అయితే అంజలి నార్మల్‌గా వచ్చి మామూలుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట. "మీరు మా అమ్మగారి గురించి ఎందుకు చెప్పడం లేదు? నేను అమ్మమ్మ గారి పనులు చేయనన్నా, నేను ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతానన్నా" అనేసి రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. కానీ అసలు అవేమీ కూడా ప్రశ్నలు కావు. ఎందుకనంటే అంజలియే రాజారావు గారి సొంత మనవరాలు సంజనకి. అంటే గీతాంజలికి పుట్టిన కూతురనమాట. కాకపోతే అక్రమ సంతానం అనుకోవచ్చు. అక్రమ సంతానం కూడా అనలేను కానీ ఒకడి చేతుల్లో మోసపోయి ఈ అమ్మాయి పుడుతుంది. అందుకని ఫ్యామిలీని ఈ అమ్మాయికి దూరంగా ఉంచుతారు. అయితే ఇంకా ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఒకటే మాట, "నేను దేవుడి మీద కూడా అంత నమ్మకం పెట్టుకోలేదు, నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను తాతగారు. దయచేసి మా అమ్మ ఎవరో నాకు చెప్పండి ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటానని" ఏడుస్తుంటే ఆ బాధ తట్టుకోలేక, "నాకు ఒక్కరోజు టైం ఇవ్వమ్మా, నేను ఎలాగోలాగా చెప్తారు, అన్ని విషయాలు చెప్తాను నీకు" అని చెప్పేసి అంటాడనమాట. అంటే సరే అని చెప్పి ఇక హ్యాపీ ఫీల్ అవుతుంది. "థ్యాంక్ యూ తాతగారు, థ్యాంక్ యూ" అనేసి అంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈయన రాజారావు గారు అంటే అంజలి వాళ్ళ తాతయ్య గీతాంజలి దగ్గరికి వెళ్తాడనమాట. ఎలాగైనా సరే ఈ విషయాన్ని గీతాంజలికి చెప్పాలి అని చెప్పేసి గుమ్మం దగ్గర ఆగిపోతే, ఈలోపు "ఏంటి మామయ్య గారు గుమ్మం దగ్గర ఆగిపోయారు, లోపలికి రండి" అనేసి అంటే, "మీ ఆవిడ లోపలికి రావడానికి పర్మిషన్ ఇస్తుందో లేదో" అంటే, నిజంగా పర్మిషన్ ఇవ్వలేదు అని మీరు అనుకుంటే అయితే మరి ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు నాన్న? మా ఫోన్లోనే పర్మిషన్ కోసం ఫోన్ చేయాల్సింది కదా అంటే, ఈలోపు వాళ్ళ నాన్న వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అయితే ఇంకా గీతాంజలి పరిగెట్టుకుంటూ వచ్చి, "ఏంటి నాన్న మీరు చేస్తున్నది? నా మీద మీకు ఎందుకు అంత కోపం? నేను మీకు అంత దుర్మార్గురాల్లా కనబడుతున్నాను" అని చెప్పేసి వాళ్ళ నాన్నతో "సారీ నాన్న" అని చెప్పేసి సారీ చెప్తుందనమాట. చెప్పేసరికి ఇంక వాళ్ళ నాన్న కూడా కూల్ అవుతాడు. అంతా బాగానే అవుతుంది. లోపలికి తీసుకొస్తుంది వాళ్ళ నాన్నని. ఈలోపు మనవరాళ్ళు వచ్చి "తాతయ్య" అని చెప్పేసి దగ్గరికి పడతారు. అయితే ఈయన పెద్ద ఆయనకి గీతాంజలి అంజలి గుర్తొస్తుంది అనమాట. నా అంజలి కూడా పాపం ఇక్కడే పెరగాలి కదా అనేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు "ఏంటి నాన్న ఏదైనా మాట్లాడడానికి వచ్చారని" చెప్పేసి గీతాంజలి అడుగుతుంటే, పిల్లల దగ్గర మొగుడు దగ్గర మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ విషయం అర్థం చేసుకున్న భర్త పిల్లలు ఇద్దరు కూడా పక్కకి వెళ్తారనమాట. అయితే గీతాంజలి అంటుంది, "చెప్పండి నాన్న, మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు చెప్పండి" అనేసి అంటుంది. అయితే తను చెప్పబోతూ ఉంటాడు, "అది కాదమ్మా, నేను తీసుకొచ్చిన అంజలి అది ఇది చెప్పబోతూ ఉంటాడు." ఈలోపు ఫోన్ వస్తుంది. ఎవరు? ఈ అజ్ఞాత వ్యక్తి అంటాడు, "ఏంటి, నాకు లక్షలు ఇచ్చుకోలేక కూతురికి చెప్పాలనుకుంటున్నావా? నువ్వు కూతురికి చెప్పు, నేను వెళ్ళి అల్లుడికి చెప్తాను" అనేసరికి షాక్ అయిపోయి ఇక అక్కడి నుంచి "ఏం లేదమ్మా, ఏం లేదు" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అది జరిగిన మెయిన్ స్టోరీ. ఇవాళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.